ఈరోజు పుష్య అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, ఆర్థికంగా బాగా కలిసి వస్తుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. పుష్యమాసంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎవరైతే జీవనదిలో స్నానం చేసి ఆ తర్వాత పితృదేవతలను స్మరించుకుంటూ నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో తర్పణమిస్తారో వాళ్ళ పితృదేవతలు 21 తరాల పాటు ఉన్నత లోకాల్లో ఉంటారు. 21 తరాల పాటు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వీలైతే నదీ స్నానం చేసి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో పితృదేవతలకు తర్పణం ఇచ్చుకోండి. పితృదోషాలు, పితృశాపాలు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దేవాలయ ప్రాంగణంలో భక్తులకి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా కూడా సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే స్వయం పాకం దానం ఇస్తే చాలా మంచిది. ఒకరోజు భోజనానికి అవసరమైనటువంటి ఉప్పు, పప్పు, కూరగాయలు వీటన్నిటిని ఉంచి ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంటి దగ్గర కానీ స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే గోసేవ నిమిత్తమై ధనం ఇస్తే ఈరోజు చాలా మంచిది. గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సంపూర్ణంగా పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు పాలు పళ్ళు ఆహారంగా స్వీకరిస్తే కూడా చాలా మంచిది. అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా పితృదేవతలను పూజించడంతో పాటుగా అమావాస్య తిథి లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి తిథి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి లక్ష్మీదేవి దగ్గర దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ పువ్వులో కొద్దిగా గంగాజలం కలిపి ఆ కుంకుమ పువ్వుతో బొట్లులాగా అలంకరణ చేయండి. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. అలాగే లక్ష్మీ పూజ చేసే సమయంలో ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో నవధాన్యాలు వేసి ఆ గిన్నెను లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచండి. లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ గిన్నెలో ఉన్నటువంటి నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి. అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించండి. ఇలా అమావాస్య లక్ష్మీ పూజ సందర్భంగా నవధాన్యాల పరిహారం పాటిస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా వస్త్రదానం చేస్తే చాలా మంచిది. వస్త్రదానం చేయటం ద్వారా కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. గ్రహాల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. పితృదోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించండి.